హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి కేక్ అయితే చూపిస్తానండి. సో, పైనాపిల్ కేక్, పైనాపిల్ ఫిల్లింగ్ చూపిస్తాను. అండ్ లేయర్స్ నీట్‌గా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. అండ్ ఒకటే నాజిల్‌తో కేక్ అంతా డెకరేట్ చేసుకున్నాను. సో, ఇది ఎలా చేయాలో చూపిస్తానండి. అండ్ చాలా టిప్స్ ఉన్నాయి. సో, తప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేయండి. సో, మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో, ఇదొచ్చి 1.5 కేజెస్ అండి కేక్ ఫుల్‌గా. సో, దానికోసం నేను 1 కేజీకి మనం 500 గ్రామ్స్ అయితే తీసుకుంటాం గదా! సో, 1.5 కేజెస్ కదా! అందుకని 900 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. సో, 850 అలా కూడా తీసుకుంటారు. సో, నేనైతే కొంచెం ఎక్కువే తీసుకుంటానండి. ఎందుకంటే మేబీ ఎక్స్‌ట్రాస్ అలాగ ఏమైనా పోతాయి గదా! అని జెప్పి. అండ్ నేను పైన లైట్‌గా తీస్తున్నాను చూడండి. చాలా తక్కువ. సో, వేస్టేజ్ ఏం చెయ్యను నేను. సో, చాలా చిన్నగా అయితే తీసుకుంటున్నాను. అండ్ లేయర్స్ కొంతమందికి ఈవెన్‌గా కట్ అవ్వవండి. కొంతమందికి ఒక 2, 3 పీసెస్‌గా ఇరిగిపోవడం కానీ, ఒక దగ్గర చాలా లావుగా, ఒక దగ్గర చాలా సన్నగా వస్తుంది. సో, అలా అవ్వకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. సో, ఫస్ట్ ఇలా మనం ఎక్కడికైతే కట్ చేయాలనుకుంటున్నామో అక్కడైతే చిన్న మార్కింగ్ ఇచ్చుకోండి ఒక నైఫ్ తోటి. సో, ఇలా నేనైతే అక్కడ కట్ చేయాలనుకుంటున్నాను. సో, అందుకని అక్కడ నేనైతే మార్కింగ్ ఇస్తున్నాను. కేక్ చుట్టూ ఇచ్చుకోవాలి మార్కింగు. సో, ఇలా కేక్ చుట్టూ మార్కింగ్ ఇచ్చిన తర్వాత నార్మల్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. ఇది నార్మల్ థ్రెడ్ అంతే. సో, ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో అక్కడైతే ఈ థ్రెడ్‌ని పెడుతున్నాను. సో, బాగా చెక్ చేయండి కరెక్ట్‌గా మార్కింగ్ దగ్గర ఉందా, కొంచెం పైకి కిందకి ఉందేమో అని. సో, చూసుకొని మొత్తం నీట్‌గా రౌండ్‌గా పెట్టుకోండి. సో, పెట్టుకున్న తర్వాత మొత్తం చుట్టూ పెట్టుకున్న తర్వాత కొంచెం మిడిల్‌కొచ్చేటప్పటికి 2 దగ్గరకొచ్చేస్తాయి గదా! సో, వీడియోలో చూపిస్తాను చూడండి. సో, ఇలా దగ్గరకొచ్చిన తర్వాత సో, లెఫ్ట్ రైట్, రైట్‌ది లెఫ్ట్ ఇలాగ హ్యాండ్స్ ఇలాగ థ్రెడ్స్ మార్చుకొని సో, ఇలా మార్చుకొని స్లోగా కట్ చేయండి. సో, థ్రెడ్ మనకి చాలా సన్నగా ఉంటుంది కదా! సో, నీట్‌గా కట్ అయిపోతుంది నైఫ్ లాగా. చాలా క్రమ్స్ తక్కువొస్తాయండి. అండ్ నీట్‌గా కట్ అయిపోతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో, చూడండి ఎంత ఈవెన్‌గా చాలా బాగా కట్ అయింది గదా! సో, నేనిక్కడ పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాను వెనిల్లా బేసు. సో, వెనిల్లాని ఇది పైనాపిల్ కేక్ కదా! సో, అందుకని పైనాపిల్ ఎసెన్స్ వేశాను. అండ్ పైనాపిల్ ఫ్లేవర్ కోసమని లైట్‌గా ఎసెన్స్ వేశాను. అండ్ కలర్ గూడా వేశానండి. కొంచెం యెల్లో కలర్ వేశాను. అందుకే చూడటానికి కూడా కొంచెం బాగా కనిపిస్తుంది. సో, ఆల్రెడీ మనకి ఈ స్పాంజ్ అయితే నేను చూపిచ్చానండి. ఎగ్‌లెస్ స్పాంజ్ చూపిచ్చాను కదా! అదే స్పాంజ్ ఇది. అండ్ కింద లేయర్ కూడా నేను అలాగే కట్ చేసుకుంటున్నాను. చూడండి మన 3 లేయర్స్ కూడా ఈవెన్‌గా కట్ అయ్యుంటాయి. సో, చాలామంది కేక్స్ అయితే చేస్తారు గానీ, ఇలా లేయర్స్ అయితే సరిగ్గా కట్ చేయడం రాదు. సో, వాళ్ళకి కూడా ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. సో, చూడండి అంత ఈవెన్‌గా ఉంది చుట్టూ గూడా. సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద లేయర్‌ని అలాగే ఉంచేసాను నేను. సో, షుగర్ సిరప్ తోటైతే వెట్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్‌లో కొంచెం షుగర్ వేశాను. అండ్ ఇందులోనే నేను కొంచెం పైనాపిల్ క్రష్ కూడా వేసుకుంటానండి. సో, ఇదైతే ఆప్షనల్ వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే వేసుకుంటాను. ఎందుకంటే స్పాంజ్ కూడా కొంచెం పైనాపిల్ అలా తెలుస్తుందని జెప్పి. అండ్ కొంచెం ఎసెన్స్ వేశాను. సో, వేసి బాగా వెట్ చేసుకున్న తర్వాత సో, నేనైతే క్రీమ్ తీసుకున్నానండి విప్పింగ్ క్రీము. సో, నీట్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను క్రీమ్ అయితే ఎక్కువ అప్లై చేయనండి. చాలా తక్కువ క్రీమే వేస్తాను. స్పాంజ్‌ని ఎక్కువ పెట్టుకుంటాను. సో, స్పాంజ్ మనకి కేక్‌కి 400, 450 అలా పెట్టుకుంటారు గదా! నేనైతే 500 పెడతానండి. సో, కొంచెం క్రీమ్ తగ్గిస్తాను నేను. అలా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. మన ఫిల్లింగ్స్ బట్టి, వాటి బట్టి అలాగా. అండ్ ఇక్కడ నేను పైనాపిల్ కేక్ అని చెప్పాను కదండీ! అందుకని నేను పైనాపిల్ ఫిల్లింగ్ అయితే ఇస్తున్నాను. పైనాపిల్ క్రష్ వేసుకున్నాను. సో, ఫుల్‌గా పైనాపిల్ క్రష్ వేసుకుంటున్నాను. సో, కావాలితే ఇక్కడ పైనాపిల్ పీసెస్‌గా కట్ చేసి ఉంటాయి కదా! టిన్డ్ పైనాపిల్ అంటారు. సో, అది కూడా వేసుకోవచ్చు. సో, టిన్డ్ పైనాపిల్ ఏం లేదండి. మనం సింపుల్‌గా ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. సో, పైనాపిల్ తెచ్చుకొని నీట్‌గా మనం రౌండ్‌గా పీసెస్‌గా కట్ చేసుకుంటాం గదా! సో, అలా కట్ చేసుకున్న దాన్ని షుగర్ వాటర్‌లో ఒక 5, 10 మినిట్స్ బాగా బాయిల్ చేయాలండి. సో, బాగా బాయిల్ చేసిన తర్వాత అవి కూల్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకోవచ్చు. అదే టిన్డ్ పైనాపిల్ అండి. సో, అలా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. స్టోరేజ్ ఏం ఇబ్బందుండదు. సో, చాలా మంత్సే ఉంటుంది. మినిమమ్ 4, 5 మంత్స్ కూడా ఉంటుంది.
సో, అలా కూడా చేసుకొని నీట్‌గా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. లేదు అంటే రెడీమేడ్ కూడా మనకు బయట దొరుకుతాయి టిన్డ్ పైనాపిల్ అవి గూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్రష్ ఒకటే వేస్తున్నాను. అండ్ ఇక్కడ సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. ఇక్కడ ఫైనల్ లేయర్ పెడుతున్నాను. సో, పెట్టినప్పుడు కరెక్ట్‌గా మనకి కేక్ కొంచెం లేయర్స్ అన్నీ ఈవెన్‌గా వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కొంచెం అటు ఇటు జరిపేటప్పటికి అది మళ్ళీ క్రాక్స్ రావడము అంత డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. సో, పెట్టేటప్పుడే కరెక్ట్‌గా మనం కేక్ లేయర్స్ కరెక్ట్‌గా పెడుతున్నామా లేదో చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే లైట్‌గా క్రమ్ కోట్ ఇస్తానండి ఎప్పుడు నా కేక్స్‌కి అన్నిట్లికి. సో, క్రమ్ కోట్ ఇచ్చిన తర్వాత ఎమ్మటే నేనైతే ఫైనల్ కోటింగ్ ఇచ్చేస్తాను. సో, డైరెక్ట్‌గా ఫైనల్ కోటింగ్ అనేటప్పటికి క్రమ్స్ అవి బయటకు కనిపిస్తూ ఉంటాయి గదా! సో, అందుకని నేనైతే ఈ టిప్ ఫాలో అవుతాను. సో, నీట్‌గా క్రీమ్ అయితే పెట్టుకుంటున్నాను పైనంతా. అండ్ ఇప్పుడు సైడ్స్ కూడా పెడుతున్నాను. సో, ఎప్పుడు మనకి షార్ప్ ఎడ్జెస్ రావాలంటే గనక సైడ్స్‌కి మనం క్రీమ్ పెట్టుకుంటాం గదా! సో, కరెక్ట్‌గా పెట్టుకోకుండా కొంచెం ఇలా పైకి ఎడ్జెస్ పైన కొంచెం పైకిలాగా పెట్టుకోవాలండి. సో, ఇక్కడ చూపిస్తాను చూడండి. పైకి పెట్టుకున్నాను గదా! సో, క్రీమ్ కొంచెం పైకి రావాలి. ఇలా పెట్టుకొని మన పైన లాస్ట్‌లో మనకి ఎడ్జెస్ అంతా నీట్ చేసుకున్నప్పుడు పైన షార్ప్ ఎడ్జెస్ అయితే వస్తాయండి. సో, చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను స్క్రాపర్ తీసుకున్నాను ట్రాన్స్‌పరెంట్‌ది. సో, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. ట్రాన్స్‌పరెంట్ అయినా పర్లేదు. ఇది ఫ్లెక్సిబుల్ స్క్రాపర్ తీసుకున్నాను. అండ్ దాంతో నీట్‌గా ఒక 5 టైమ్స్ అలా టర్న్ చేస్తే నీట్‌గా వచ్చేసింది చూడండి. సో, అక్కడక్కడ నాకు చిన్నగా కేక్ కనిపిస్తుంది. అండ్ కొంచెం నాకు ఎయిర్ బబుల్స్ కూడా ఉన్నాయి. సో, దాన్ని ప్యాలెట్ నైఫ్‌తో నీట్‌గా ఫిల్ చేసుకుంటున్నాను. సో, ఇలా అక్కడక్కడ ఏవైనా గ్యాప్స్ ఉన్నా కొంచెం అన్‌ఈవెన్‌గా ఉన్నా గానీ ఇలా మనం ఫిల్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి స్క్రాపర్‌తో టర్న్ చేస్తే గనుక నీట్‌గా అయిపోతుంది. సో, ఇలా చెప్పాను గదండీ! ఇలా పైకుంటే క్రీము మనం ఇలా తీసినప్పుడు పైన అనేది షార్ప్ ఎడ్జెస్ వస్తాయండి. ఒకవేళ మీరు గనుక ఇలా పైకి పెట్టుకోకుండా కిందనే క్రీమ్ పెడితే గనుక షార్ప్ ఎడ్జెస్ అనేవి రావసలు. సో, ఎప్పుడు ఇలా పైకి పెట్టుకొని అండ్ పైన ఎక్స్‌ట్రాస్ అన్నీ తీసుకుంటేనే మనకి షార్ప్ ఎడ్జెస్ అనేవి వస్తాయండి. ఇదైతే మెయిన్ టిప్ అండి షార్ప్ ఎడ్జెస్‌కి. సో, పైనంతా గూడా నేను స్మూత్‌గా చేసుకుంటున్నాను. అండ్ సైడ్స్ కూడా ప్యాలెట్ నైఫ్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకొని ఒకసారి పైన అండ్ సైడ్స్ కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. సో, చూడండి మన కేక్ చాలా నీట్‌గా ఫినిషింగ్ అయిపోయింది. మంచి షార్ప్ ఎడ్జెస్ కూడా వచ్చాయి కదా! సో, ఇప్పుడు నేను ఒక స్క్రాపర్ తీసుకున్నానండి. సైడ్స్ లైన్స్ అవి గీయడానికి. సో, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా! మంచి డిజైన్‌లా కనిపిస్తుంది. బావుంటుంది గూడా. సో, ఒక స్క్రాపర్ తీసుకొని నీట్‌గా టర్న్ చేసుకున్నాను. సో, ఎక్స్‌ట్రా క్రీమ్ అంతా వచ్చేస్తుంది ఇలాగా. చూడండి అలా ఎక్స్‌ట్రా క్రీమ్ అంతా తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను బోర్డ్‌నంతా క్లీన్ చేసుకుంటున్నానండి. నేను ఇలా బ్రష్‌తోనే బోర్డ్‌నంతా క్లీన్ చేసేస్తాను. సో, ఇలా బోర్డ్‌నంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ పైన కూడా నాకు ప్లెయిన్‌గా ఉంది గదా! కొంచెం ఎఫెక్ట్ ఇద్దామని చెప్పి స్పూన్‌తోనే కొంచెం స్పూన్‌ని క్లీన్ చేసుకొని ఒకసారి వాటర్‌లో ముంచి ఇలా ఒక దగ్గర పెట్టుకొని స్లోగా మనం టర్న్ చేసుకుంటూ స్పూన్‌ని లోపలికి అలా పెడుతూ ఉండాలండి కేక్ చుట్టూ. చూడండి లైట్‌గా లైన్స్ ఫార్మ్ అవుతాయి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. సో, ప్లెయిన్‌గా కాకుండా మంచి ఒక చిన్న ఎఫెక్ట్ లాగా ఉంటుంది కేక్ చూడటానికి లుక్ ఉంటుంది. సో, మెయిన్‌గా చాక్లేట్ కేక్స్‌కి గానీ, జెల్ కేక్స్‌కైనా గానీ చాలా బావుంటుంది ఇలా. అండ్ ఇప్పుడు మనం డెకరేషన్ చూద్దాం. ఇక్కడ నేనైతే నాజిల్ తీసుకున్నానండి. నేను తీసుకున్న నాజిల్ వచ్చి నోర్ 46 అండి. కనిపిస్తుంది గదా! అది. మీరు సేమ్ డిజైన్ కావాలంటే మీరు 1M నాజిల్ కానీ, 2D నాజిల్, ఓపెన్ స్టార్ టైప్ అలా దేనితోటైనా తీసుకోవచ్చు. సో, సేమ్ నాజిల్‌తో నేను బార్డర్ ఇస్తున్నాను. అండ్ సేమ్ నాజిల్‌తో పైన ఫ్లవర్స్ కూడా వేసుకుంటాను. అండ్ కింద చూస్తున్నారు గదా! జస్ట్ ఒక వేవ్ లాగా పెడుతున్నానంతే. సో, రెగ్యులర్ బార్డర్ కాకుండా. అండ్ పైన ఫ్లవర్స్ చూడండి నేను 5 పెటల్స్ ఇస్తున్నాను. 5-6 పెటల్స్ ఇస్తున్నాను. ఇది కొంచెం పెద్ద సైజే గదా! అందుకే 5 పెటల్సే ఇస్తున్నాను. సో, మీకు చెప్పడం కన్నా చూస్తేనే బాగా అర్థమవుతుంది గదా! ఫ్లవర్స్ ఎలా వేశానని. సో, చాలా సింపుల్‌గా వేసుకోవచ్చండి. చాలా బావుంటుంది గూడా. సో, ఎప్పుడు వేసే రోజ్ సెట్స్ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. సేమ్ సేమ్ మనం బార్డర్‌కి ఏ నాజిల్ యూజ్ చేస్తామో సేమ్ అదే నాజిల్ అండి.
సో, నాకు కొంచెం పెద్దది కేక్ కదా! అందుకే నేనైతే కొంచెం లైన్స్ అవి బాగా కనిపిస్తాయని చెప్పి ఇది 146 అయితే తీసుకున్నాను. సో, 1M 2D కూడా బావుంటుంది. సో, సేమ్ ఇలాగే మనం చుట్టూ రౌండ్‌గా కేక్ చుట్టూ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఒక 2, 3 ఫ్లవర్స్ వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ కేక్ అయితే వేసుకుంటున్నాను ఒక సైడ్‌కి. అండ్ రిమైనింగ్ హాఫ్ నేను లైన్స్ ఇచ్చుకుంటాను. సో, నేను ఒక కేక్‌కి అప్పటికప్పుడు డిసైడ్ అవుతానండి మోడలు. సో, ముందుగా నేనొక ప్లాన్‌గా అలాగేముండదు. సో, ఎప్పుడైనా కస్టమర్ నాకు ఈ మోడల్ కావాలి అంటే దాన్ని బట్టి వెళ్ళిపోతాను. లేదు కస్టమర్ ఏ మోడల్ చెప్పలేదు అంటే గనుక అప్పుడు నేను చేస్తున్నప్పుడు రఫ్‌గా నాకు ఎలా ఐడియా వస్తే అలా చేసేస్తాను. సో, అలా చేసిందే ఈ యొక్క కేక్ కూడా. అండ్ నేను సైడ్స్‌కంతా గూడా ఫ్లవర్స్ పెట్టుకున్నాను. అండ్ ఇంకొక దాంట్లో క్రీమ్ తీసుకున్నానండి. చిన్నగా కట్టిచ్చాను. సో, ఇలా నేను లైన్స్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ పైన కొంచెం కిందకి అలా 2 సైడ్స్ పైన సైడ్స్‌కి 2 కనిపించేలాగైతే లైన్స్ వేసుకున్నాను. సో, చూస్తున్నారు గదా! ఇలా లైన్స్ అయితే వేసుకున్నాను రిమైనింగ్ పార్ట్ అంతా. అండ్ సేమ్ అదే బ్యాగ్‌లోని సో, వీ కట్ అయితే ఇస్తున్నానండి లీవ్స్ కోసము. సో, చూడండి. సో, లీఫ్ నాజిల్ అయితే కొనడమే అవసరం లేదండి. వేస్ట్ అసల. సో, చక్కగా ఇలా వీ కట్ ఇచ్చుకుంటే చాలు. సో, ఇక్కడ నేను కలర్ చూడండి. నేను వేరే బౌల్‌లో తీసుకొని ఏం కలపట్లేదు. కొంచెం క్రీమ్ అయితే గనక ఇలా సేమ్ పైపింగ్ బ్యాగ్‌లోనే లైట్‌గా ఇలా క్రీమ్ వేసి ఇలా మిక్స్ చేస్తే చాలండి. చక్కగా మిక్స్ అయిపోతుంది చూడండి. సో, ఇలా మిక్స్ అయిపోతుంది. మీరు మళ్ళీ వేరే బౌల్ పెట్టనవసరం లేదు. ఇక్కడ లీవ్స్ చూపిస్తాను చూడండి. సో, సేమ్ అదే నాజిల్ తోటి ఇలా మనకి 2, 3 రకాలుగా అయితే వేసుకోవచ్చు. సో, నేను లాస్ట్ చూపిచ్చాను గదా! కొంచెం పెద్ద సైజు అలా అయితే వేస్తున్నాను. మీకు చిన్న కేక్ అయితే చిన్న బెంటో కేక్స్‌కైతే గనక ఫస్ట్ చూపిచ్చాను గదా! అలా లీవ్స్ అయితే వేసుకోవచ్చు. సో, మనకి లీఫ్ నాజిల్ లేకుండానే మనం లీవ్స్ అయితే చక్కగా వేసేసుకోవచ్చు. నేను అక్కడక్కడ వేశాను. అండ్ ఇక్కడ గ్రీన్ చూస్తున్నారా? గ్రీన్‌కి నేను గ్రీన్‌తో పాటు లైట్‌గా ఒక 1 డ్రాప్ యెల్లో వేశానండి. అందుకే మంచి గ్రీన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నేను ఒక బ్యాగ్‌లోని యెల్లో క్రీమ్ అయితే కలిపానండి విప్పింగ్ క్రీమ్. సో, ఫ్లవర్స్ కొంచెం హైలైట్ చేద్దామని. సో, మిడిల్‌లో యెల్లో కలర్ తోటైతే డ్రాప్స్ లాగా ఇచ్చాను. సో, నాకింకా సైడ్స్‌కి కూడా అక్కడ రౌండ్‌గా ఉంది గదా! అక్కడ కొంచెం ఇంకా ఎలివేట్ చేద్దామని జెప్పి చిన్నగా డ్రాప్స్ అయితే ఇచ్చానండి. సో, కేక్ చుట్టూ లైన్స్ ఇచ్చుకున్నాను గదా! అక్కడైతే డ్రాప్స్ ఇచ్చాను. సో, అంతే అండి. మన కేక్ అయితే ఫినిష్ అయిపోయింది. సో, చూడండి. సో, మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. అండ్ చాలా సింపుల్‌గా గూడా కనిపిస్తుంది. సో, ఈ కేక్ నచ్చిందా? నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా కేక్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ, ఈ కేక్ ఎలా ఉందో గూడా కామెంట్ చేయండి తప్పకుండా. మీ కామెంట్స్, లైక్స్ అన్నీ నాకు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. సో, బావుంది గదా! ఫ్లవర్స్ అవి గూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. సో, అంతే అండి వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్. Please subscribe for more videos. Bye bye. Thank you for watching.